నీకేమన్నా తెలివుందా? అన్నం గంజి ఉంచుతుంటే గ్యాస్ బంద్ పెట్టొచ్చు కదా, గట్లనే ఆండ్ల పెడతావా? సాంబార్ చేసుడు కుదరది, ఇంత పచ్చి పులుసు పిసికి పెడతా. గుడ్లు ఉడకబెడితే ఎక్కువ గ్యాస్ కాలుతుంది, అవే కొట్టిపోస్తే జప్పున కూర అవుతుంది. కరెంటు రైస్ కుక్కర్లో అన్నం వండుతా, పొయ్యి మీద కూర వండుతా. టైము గ్యాసు రెండు సేవ్ అవుతాయి. ఎండాకాలమేనా ఉడుకు నీళ్ళు ఎందుకయ్యా? నల్ల కింద పట్టుకొని చేయరాదు? ఆడ ఈడనేం లేదుల్లా, అందరిళ్ళల్లో గిదే పరిస్థితి. ఇంకా కూడా గ్యాస్ బోర్డుల కోసం లైన్లు కనబడుతున్నాయి ఆడాడా. మున్పు బుకింగ్ చేసిన తెల్లారో మర్నాడో వస్తుంటే ఇప్పుడు జరంత ఆలస్యమైతుండే వరకు ఖాళీ బోర్డులు పట్టుకొని ఏజెన్సీల కాడికి వస్తున్నారన్నట్టు. మేము లైన్ లో వచ్చి ఉంటే ఇంకా ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు, ఉన్న లీనే ఉంటారు. ఎన్ని రోజుల కంచి మేము తిరగాలి, ఎంత ఇబ్బంది పడాలి. మేము ఆల్రెడీ సిలిండర్ లేరు, స్టాక్ లేదు అని రాసి పంపిస్తున్నారు. డైలీ వస్తున్నాం, ఓటీపీ నంబర్ తో సహా వస్తున్నాం. అది వైట్ కలర్ చిట్టీలు ఇచ్చేస్తున్నారు. డైలీ ఒక 5 సిలిండర్ బ్లాక్ లో అవుతున్నవి. అట్లీస్ట్ 1500 నుంచి 1700 రూపీస్ తోనే అమ్ముతున్నారు. వినియోగదారుల సిలిండర్సే కానీ బయట వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఎవరైతే కమర్షియల్ గా షాప్స్ పెట్టుకొని గదన్నట్టు ఇండ్లకు పంపాల్సిన సిలిండర్లు హోటళ్లకు బ్లాక్ లు అమ్ముతున్నారట. కొందరు దొరికిందే సందని. సివిల్ సప్లై శాఖకు కంప్లైంట్లు వచ్చే వరకు ఆఫీసర్లు చెకింగ్లు చేసి దొరకబట్టిండ్రు కూడా. ఈ 2 వారాలలోనే 175 కేసులు పెట్టి బ్లాక్ లు అమ్మిన 3000 సిలిండర్లు సీజ్ చేసిండ్రట. అయితే హోటళ్లు హాస్టళ్లకు ఇచ్చే కమర్షియల్ సిలిండర్లు మాత్రం సోమవారంకెళ్లే సప్లై చేస్తామన్నారు గాని అందక తిప్పలే అవుతున్నదట. గ్యాస్ లేక టిఫిన్లు తగ్గించిండ్రు. కొన్ని హోటళ్లు ఇంకా బందే ఉన్నాయి. 2 రోజులైతే భద్రాద్రిలా రామయ్య కళ్యాణం, భక్తులు బగ్గొస్తారు. గుడి చుట్టుముట్టుండే హోటళ్లకు ఫుల్ గిరాకీ, కానీ తిప్పలు చేయబట్టి కష్టమే ఉన్నదట. వచ్చే భక్తులకి దాదాపు 30 కానీ కళ్యాణం కానీ భద్రాచలానికి 1,00,000 మంది కంటే ఎక్కువ వస్తారు. గ్యాస్ సప్లై చేయగలిగితే వచ్చే భక్తులకు ఆటంకం కలగకుండా మనం ఫుడ్ సప్లై చేయడానికి ఉంటది. అయితే ఇప్పుడు మన ఇండ్లకు పంపిస్తున్న సిలిండర్లు 14 కిలోల గ్యాస్ నింపు ఉంటాయి. చిన్న ఫ్యామిలీలకైతే 40-50 రోజులు రావచ్చునట. 10 కిలోలకు వజన్ తగ్గి అంత మందం రేటు దించితే అందరికి చెప్పున అందుతాయి, తిప్పలు తప్పుతాయని ఆలోచన చేస్తున్నారు సెంటర్ వాళ్ళు. చూడాలే మరి.